ఎందుకు ఈ రకమైనటువంటి రాజకీయంగా బదనాం చేయడానికి తప్ప మరొకటి కాదు అనేటువంటిది ఆ విషయం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లేఖ రాయటం జరిగింది. శ్రీనివాస్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. కేసీఆర్ గారు లేఖ రాస్తూ లేఖలో చెప్పినటువంటి విషయాలు మనం అందరం కూడా పేపర్లో చూసాం. ఆయన లేఖ రాయడం వెనకాల ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని బలహీనపరిచి కుట్ర తప్ప లేఖలో వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం కానీ, ప్రభుత్వానికి సహకరించేటటువంటి ప్రయత్నం కానీ, లేదా తాను తప్పు చేయలేదనే విషయాన్ని నిరూపించుకోవాలనే ప్రయత్నం కానీ చేయలేదు. మొత్తం కమిషన్ లక్ష్యం. ఏ లక్ష్యంతో ప్రభుత్వం కమిషన్ వేసింది? గత ప్రభుత్వంలో ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి నిర్ణయాలలో జరిగినటువంటి తప్పుల వల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టం ఒకవైపు అయితే, తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి నష్టం ఇంకోవైపు. ఈ ఆర్థిక నష్టం ఎంత జరిగింది, దాని నిర్ణయాల కారణాలు ఏముంది, లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలు ఎంత మేరకు ఉన్నాయి, ఆర్థికంగా ఎటువంటి ప్రయోజనాలు ఎవరికి వచ్చినాయి, ఆ ప్రయోజనాలు ప్రభుత్వ రంగ సంస్థలైనప్పటికీ ఎట్లా జరిగింది అనేటటువంటి విషయం తేల్చడం కోసమే కదా కమిషన్ వేసింది. ఇది స్వయాన ఈ కమిషన్ ఎందుకు వేయబడ్డది? ఇవాళ ఆ రోజు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో, తను ఇప్పుడు గౌరవ శాసనసభ్యులుగా ఉన్నారు సూర్యాపేట నుంచి, ఆయన మీరు తప్పులు జరిగినాయని భావిస్తే వెంటనే దీని మీద కమిషన్ వేయండి, నిజాలను నిగ్గు తేల్చండి అనేటటువంటి మాటను స్వయాన గతంలో విద్యుత్ మంత్రిగా పనిచేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు సవాల్ విసిరినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీంట్లో నిజాలని నిగ్గు తేల్చాలి, తప్పుల్ని బయటికి తీయాలి, తప్పులు జరిగినాయా లేదా అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రజల ముందు పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో కమిషన్ వేసింది. ఇవాళ ఆయన బహుశా రాసిన ఉత్తరంలో ప్రతి పేరాలో చివరిలో పెట్టేటువంటిది ఏంటంటే ఒక 10 దిక్కులు పెట్టేట్టున్నది. కమిషన్ చైర్మన్ ను మీరు దీంట్లో స్వచ్ఛందంగా తప్పుకోవాలి, మీరు కమిషన్ చైర్మన్ గా ఉండకూడదు, మీరు కమిషన్ ను బాధ్యత వహించకూడదు, నాయకత్వం వహించకూడదు అనేటటువంటి తన లక్ష్యం కమిషనే ఉండకూడదనే ఉద్దేశం తప్ప తప్పులను బయటికి తిరిగి తీయాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుండే దానికి నేను తప్పు చేయలేదనే భావన కేసీఆర్ లో ఎక్కడా ఉన్నట్టుగా నాకు కనపడలేదు. కాబట్టి అదే కాకుండా కమిషన్ కు రాజకీయ లక్ష్యాలను ఆపాదించి ఈ సమస్యను మొత్తం రాజకీయం వైపుగా మళ్లించేటటువంటి ప్రయత్నము కుట్ర కేసీఆర్ గారు చేశారు. ఒక దొంగ అని అరిచినటువంటి పద్ధతిలో ఈ ప్రయత్నం జరిగినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. నిజంగానే కేసీఆర్ గారు చిత్తశుద్ధితో ఉంటే, నిజాయితీతో ఉంటే, తప్పు చేయకుంటుంటే, తప్పుడు నిర్ణయం తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఇవాళ ఈ కమిషన్ కు సహకరించేవాడు, నిజాల్ని ముగ్గు తెలిచేటటువంటి వాడు. ఇప్పుడు కోర్టులలో జడ్జిలు బయటకు వచ్చి మాట్లాడరు, కానీ కమిషన్లు జనరల్ గా మీడియాతో మాట్లాడతాయి, కమిషన్ చైర్మన్లు కూడా మీడియాతో మాట్లాడతారు. ఇదేం కొత్త కాదు, ఇవాళ ఇక ఈ కమిషనే చేస్తున్న పనేం కాదు. కాబట్టి కమిషన్ చైర్మన్లకు ఉద్దేశాలను ఆపాదించి తను చేసినటువంటి తప్పుల్ని తప్పించుకుందాం అనేటటువంటి ప్రయత్నమే తప్ప మాజీ ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదు అనేటటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. ఇవాళ ఆయన బెల్లనే గారు ఇక్కడ కమిషన్ విచారణ కొనసాగుతుంది, మాజీ ముఖ్యమంత్రికి విచారణ ముందు హాజరు కాలేదు, ఈ లోపలే మీడియాకు ముందుకు వచ్చారు, కామెంట్ చేశారు అనేటువంటిది ఎలిగేషన్ మాజీ ముఖ్యమంత్రి యొక్క లేఖలో ఉన్నటువంటి అంశం అదొకటి. శ్రీనివాస్ గారు, పాస్ ఆన్ కామెంట్స్ జడ్జీలు, కమిషన్ చైర్మన్లు చేసే అధికారం వాళ్ళకు ఉంటది. ఇప్పుడు ఒక కేసు హియరింగ్ జరుగుతున్నప్పుడు మనం కోర్టులో కూడా చూసాం, పాస్ ఆన్ కామెంట్స్ జడ్జీలు చేస్తారు. ఎందుకు చేస్తారంటే దాని నుంచి చాలా ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం అట్లా చేస్తారు వాళ్ళు. కానీ పాస్ ఆన్ కామెంట్ చేసినటువంటి అంశాలను జడ్జిమెంట్ లో పొందుపరిచి ఇవ్వరు వాళ్ళు. వాస్తవాల పునాది మీద వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద ఒక జడ్జిమెంట్ ను రాస్తారు ఆ జడ్జెస్ ఎవరైనా కానీ, కమిషన్ చైర్మన్ కావచ్చు, ఈవెన్ హైకోర్టు, సుప్రీంకోర్టు, జిల్లా కోర్టు, ఏ కోర్టు జడ్జి అయినా కానీ, వాళ్ళు చేసే పాస్ ఆన్ కామెంట్ల మీద మీరు ఈ ఉద్దేశాలు కలిగి ఉన్నారని ఆపాదించేటటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. దీంట్లో చాలా స్పష్టంగా కనబడుతుంది కదా, కేసీఆర్ తను సమాజాన్ని తను తప్పు చేయలేదనే వైపు నెట్టాలనే ఆలోచన తప్ప, తన తప్పుని కప్పిపుచ్చుకోవాలనే ఆలోచన తప్ప, కమిషన్ క్రెడిబిలిటీని దెబ్బతీయాలనే ఆలోచన తప్ప, కమిషన్ కు వ్యక్తులకు ఉన్నటువంటి విలువలు తగ్గించాలనేటటువంటి దుష్ట బుద్ధి తప్ప ఇవాళ తప్పులు బయటికి రాకుండా చేసేటటువంటి ప్రయత్నం ఆయన చేతిలో ఏమి ఉండదు. అది కానీ ఈ ఉద్దేశం, రాజకీయ లక్ష్యాన్ని కలిగినటువంటి ఉద్దేశాన్ని కేసీఆర్ తన లేఖలో కలిగి ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా. నేను అందుకనే అంటా ఉన్నాను శ్రీనివాస్ గారు, ఒక గౌరవప్రదమైనటువంటి తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఒక హుందాగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత గౌరవ కేసీఆర్ గారి మీద ఉంది. ఆయన హుందాగా వ్యవహరించి
ఇప్పటికైనా కమిషన్ కు సహకరించి తన దగ్గర ఉన్నటువంటి వాస్తవాలను చెప్పి ఎస్ ఈ కమిషన్ ప్రభుత్వమే తప్పుడు ఉద్దేశంతో కలిగి ఉన్నదని చెప్పి నిరూపించు, తప్పే ఉన్నది. నిరూపిస్తా ఈ ప్రభుత్వమే చెప్తాది కదా రేపు నీకు క్షమాపణ. రైట్, ఒకసారి వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గర పోదాం. వస్తా బలానగర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ